టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను అందుకోవడంతో ఆ సినిమాకు సీక్వెల్గా మరో సినిమాను థియేటర్లోకి తీసుకొచ్చారు. పుష్పకు సీక్వెల్గా పుష్ప 2 మూవీ గతేడాది చివరిలో రిలీజ్ అయింది. రోజురోజుకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ వరుస రికార్డులను బ్రేక్ చేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి సక్సెస్ టాక్ను అందుకోవడంతో పాటు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఓటీటీ లవర్స్ కు పుష్ప 2 మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గతేడాది చివర్లో థియేటర్లోకి వచ్చి భారీ ప్రభంజనాన్ని సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టేసింది. నెట్ఫ్లిక్స్ ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని మైత్రి వారు అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే రీలోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల అదనపు ఫుటేజ్ని యాడ్ చేసి థియేటర్స్లో ఫ్రెష్గా వదిలారు. ఇక మైత్రి వారు చెప్పిన 56 రోజుల గడువు పూర్తవడంతో పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అంతేకాదు నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలో అప్పుడే టాప్ ట్రెండ్లో కూడా అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. గత కొన్ని వారాల నుంచి పుష్ప 2 చిత్రం ఓటీటీ విడుదల గురించి పలు రూమర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే పుష్ప 2 మూవీ మాత్రమే జనవరి 30 నుంచి ఓటీటీలోకి వస్తుందని ప్రచారం సాగింది. రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ కావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. అయితే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ 23 నిమిషాలు కలిపిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గురువారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అంతేకాదు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఒక సాంగ్ ని చిత్రీకరించారట. సినిమా రన్ టైం దృష్టిలో పెట్టుకుని ఆ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేశారట. ఇప్పుడు ఆ పాటని కూడా యాడ్ చేసినట్లు తెలుస్తుంది. పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా నీ అవ్వ ఇక తగ్గేదేలే అన్నట్లుగా అప్పుడే ఫైర్ ని స్టార్ట్ చేసింది.